ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలతోటి ఈ నోటిఫికేషన్ తోటి ఏదో వచ్చాను. ఈ జాబ్స్కి అప్లికేషన్ పెడితే చాలు 80,000కు పైగా సాలరీ అయితే ఉంటుంది. రాత పరీక్ష కూడా లేదు. ఇంటర్ సర్టిఫికెట్స్ ఉంటే చాలు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. నో ఫీజు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 7/8/2025 రోజు అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నాయి అన్ని గవర్నమెంట్ పోస్టులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయితే 7/8/2025 రోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజే మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే జాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. 18 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అన్ని పోస్టులకు సంబంధించి ట్రైనింగ్ డ్యూరేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశాడు. ఇక్కడ అన్ని కేటగిరీస్ వాళ్ళకి పోస్టులు అయితే ఉన్నాయి. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అకాడమిక్ ఇయర్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే 10th ఇంటర్ క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మైన్ అండ్ బ్లాస్టర్కి సంబంధించి 10th ఇంటర్ ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా సరిపోతుంది, అంటే ఏ గ్రూప్లో మీరు పాస్డ్ అవుట్ అయినా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3rd నుంచి డీజిల్ మెకానిక్స్ట్ అక్కడ నుండి మీరైతే ఐటీఐ కూడా పాస్ అయ్యి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 10th ఇంటర్తో పాటు ఐటీఐ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టులు వచ్చేసి డీజిల్ మెకానిక్ అండ్ ఫిట్టర్, టర్నర్ మెషినిస్ట్ అండ్ వెల్డర్, ఎలక్ట్రీషియన్, డస్టర్ మ్యాన్ అండ్ డస్ట్ మ్యాన్, సివిల్ అండ్ మెకానికల్, కంప్యూటర్ ఆపరేటర్, సర్వైవర్ అండ్ ఏసీ రిజిస్ట్రేషన్ మెషినిస్ట్ అండ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ అండ్ పార్ట్నర్, ఇట్లాంటి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి 167 పోస్టులకు అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ ప్రొహిబిటెడ్ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే 2023కి సంబంధించి ఇయర్లో ఐటీఐ పాస్డ్ అవుట్ అయితే అయి ఉంటారో అప్పటి నుండి, అంటే 2023, 24, 25లో ఎవరైతే పాస్డ్ అవుట్ అవుతారో వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ పర్సూయింగ్ ప్రాసెసింగ్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ డిప్లొమా అండ్ బీఈ ఈక్వలెంట్ షెల్ నాట్ టు కన్సిడర్. ఎవరైతే డిప్లొమా అవి చేసి ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ హ్యావింగ్ హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ బీఏ, బీకామ్ ఎక్సెట్రా నాట్ బి గివెన్ యాజ్ అడిషనల్ వేస్టేజ్. ఎవరైతే హయ్యర్ స్టడీస్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇందులో చేయడానికైతే వీల్లేదు. ఎవరైతే 10th ఇంటర్తో ఆపేసి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ప్రొహిబిటెడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసి యాజ్ ఇంట్రడక్షన్ అగైన్స్ ద రెస్పెక్టివ్ ట్రేడ్స్. మీ ట్రేడ్కి సంబంధించి అందులో టేబుల్స్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దానికి సంబంధించి పీరియడ్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. స్టే ఫండ్ వచ్చేసి కంపెనీ రూల్స్ ప్రకారం అయితే మీకైతే స్టే ఫండ్ అయితే ఉంటుంది. అండ్ సెలెక్షన్ మెథడాలజీ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ మెరిట్ లిస్ట్ ద్వారానైతే వీళ్ళైతే మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారు. అండ్ ఇక్కడ ఐటీఐ మార్క్స్ తోటి అండ్ 10th మార్క్స్ తోటి మిమ్మల్ని అయితే తీసుకుంటారు. మెడికల్ ఫిట్నెస్ కూడా మీకు సర్టిఫికేట్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ మీరు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఏ డిజబిలిటీ లేకుంటేనే మిమ్మల్ని అయితే పోస్ట్లోకి అయితే అలో చేస్తారు. అండ్ హౌ టు అప్లై చేసుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ సర్టిఫికేట్స్ ఏవైతే 10th ఇంటర్ మెమోస్ అవన్నీ మీరు ట్రేడ్ సర్టిఫికేట్, అంటే ఐటీఐ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్తో పాటు అన్ని సర్టిఫికేట్స్ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ పోర్టల్ చూసుకున్నట్టయితే www.a
PPRENTICHIPINDA.gov.in వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లింక్ నేను బయోలో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఒక రిక్వెస్ట్, అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికైతే ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకు యూజ్ అయ్యే కంటెంట్ కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైడ్లైన్స్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ప్రొఫైల్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్, ఇక్కడ apprenticeshippindia.org వెళ్ళి మీరు ఫస్ట్ అయితే అప్లికేషన్ చేసుకున్నాక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ చెప్పాను కదా gov.in వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ ప్రొఫైల్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్తే అక్కడ అన్నీ చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్ HCL వెబ్సైట్, ఇక్కడ HCL వెబ్సైట్లో కూడా మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తోటి హిందుస్థాన్ అండ్ కాపర్.com వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవాలి. అండ్ స్టెప్ 2 వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అండ్ అది కలర్ ఫోటో అయి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఇవన్నీ క్లియర్గా మీరు అప్లోడ్ అయితే చేయాలి. మీకు సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు క్లియర్గా అప్లోడ్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఇక్కడ కీ డేట్స్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ డేట్ వచ్చేసి 7/8/2025 రోజు అయితే స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఏజ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 2025 8 వరకు మీరు కంప్లీట్ అయితే చేసి ఉండాలి. అంటే మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. పర్సూయింగ్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు మీకు ట్రైనింగ్ అలాట్ అయ్యేంత వరకు మీకు సర్టిఫికేట్ వస్తుంది అని అనుకుంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 27/8/2025 రోజు అయితే క్లోజ్ అయితే అవుతున్నాయి. పబ్లిషన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చేసి 4/9/2025 రోజు అయితే మీకు లిస్ట్ అయితే ఇక్కడ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్.in వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.